ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్ప కొండలోని శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం గొప్ప చరిత్ర, లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం. కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయ చరిత్ర శతాబ్దాల నాటిది. పురాణాల ప్రకారం శివుడు 3 తలల రూపంలో తన భక్తుడైన కోటప్పను ఆశీర్వదించటానికి ఈ కొండలపై కనిపించాడు. కాబట్టి దీనికి కోటప్ప కొండ అనే పేరొచ్చింది. కాలక్రమంలో ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇక్కడ శ్రీ త్రికూటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు శివుడు. పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్ప కొండ. సృష్టికర్త బ్రహ్మదేవునికే జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా యుగ యుగాల నుంచి ఖ్యాతి చెందింది. చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్యా అంటూ ఎల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకునే త్రికూటేశ్వర స్వామివారి దేవాలయం గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది. మహాశివరాత్రి పర్వదినాల్లో అత్యంత రద్దీగా భక్తజనంతో నిండిపోతుంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1172లో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులలో ఒకరైన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు భూరి విరాళాలిచ్చారు అని శాసనాలు తెలుపుతున్నాయి. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా 3 శిఖరాలు కనబడుతూ ఉంటాయి. ఇదే ఈ ఆలయ మర్మం అంటారు. అందుకేనేమో దీనికి త్రికూటాచలం అనే పేరొచ్చింది. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా సాగుతుంది. జంగమయ్య చిత్రాలతో చిన్న ప్రభల నుంచి భారీ ఎత్తున ప్రభలను ఊరేగింపుగా తీసుకువస్తారు. కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీని చారిత్రక ప్రాముఖ్యత, నిర్మాణ సౌందర్యం, ఆధ్యాత్మిక సౌరభం అద్భుతంగా అలరిస్తాయి. పర్యాటకులు తప్పక సందర్శించవలసిన గొప్ప ఆధ్యాత్మిక ప్రదేశం ఇది. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరిపేట మీదుగా, నరసరావుపేట మీదుగా కూడా కోటప్ప కొండకు చేరుకోవచ్చు. సత్తెనపల్లి, పెదకూరపాడు ప్రాంతాల భక్తులు నరసరావుపేట మీదుగానే కోటప్ప కొండకు చేరవచ్చు.